హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అభిమాని పిలిచే 7వ భాగం ఇంకా ముగింపుకు వచ్చేసామండి. ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే లైక్ కొట్టండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఇంటిలో ఇంత గొడవ జరుగుతున్నా టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న భార్యాభర్తలకు మెలకువ రాలేదు. హరిప్రసాద్ గారు నిద్ర మాత్రలు వాడతారు. మల్లికాంబ బీపీ టాబ్లెట్స్ వాడుతుంది. మరో గంటకు కానీ తెలివి రాలేదు ఇందిరకు. అతి కష్టం మీద ఆమెను లేపి ముందు గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టింది చందన. బయటకొచ్చి చూస్తే కిషోర్ కనిపించలేదు. తెల్లవారడానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. చందన కూడా వచ్చి ఇందిర పక్కనే పడుకుంది. ఇది జరిగింది. కిషోర్ జగదీష్ను హత్య చేయలేదు. నా మాట నమ్మండి అంది ఏడుస్తూ ఇందిర. ఇందిరా, జగదీష్ను హత్య చేయాల్సిన అవసరం కిషోర్కు తప్ప ఎవరికీ లేదు అంది కవిత. లేదు, అతడికి హత్య చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉద్దేశమే ఉంటే జగదీష్ను చంపి నన్ను తీసుకొని పారిపోయి ఉండేవాడు. నా ఇంట్లో నౌకరుగా చేరాల్సిన అవసరం లేదు అంది ఇందిర ఏడుస్తూ. నిన్ను కొట్టాడన్న కోపంలో ఆ తర్వాత జగదీష్ రూమ్లోకి వెళ్ళి ఆవేశంలో అతన్ని కత్తితో పొడిచి చంపి ఉండవచ్చు. కిషోర్కు ముందుగా జగదీష్ను హత్య చేయాలన్న ఉద్దేశం లేకపోయినా అతను నిన్ను హింసించటం కల్లారా చూసిన తర్వాత ఆవేశాన్ని భరించలేక అతన్ని హత్య చేసుండొచ్చు అన్నాడు రాజశేఖర్. లేదు, కిషోర్ నిర్దోషి. అన్నయ్య, నేను కూడా మీకు చందన లాంటి దాన్నే. ఈ పరిస్థితి చందనకే ఎదురైతే మీరిలా మాట్లాడగలరా? ఎలాగైనా కిషోర్ను కాపాడండి అన్నయ్య. జగదీష్ను ఎవరు చంపారనేది నాకు అనవసరం. నాకు నా కిషోర్ కావాలి. అన్నయ్య, కిషోర్ కథంతా మీరిద్దరూ విన్నారు. అతను ప్రేమ కోసం త్యాగం చేసిన ప్రేమమూర్తిగా కనిపిస్తున్నాడా, హంతకుడిగా కనిపిస్తున్నాడా? చెప్పండి అన్నయ్య. జీవితం అంతా నా కిషోర్ ఆ జైలు గోడల మధ్య ఉండిపోవాల్సిందేనా? అతను ఉరి తీయబడతాడా? నో, అలా జరగడానికి వీల్లేదు. మీరిద్దరూ పేరు మోసిన లాయర్లు కదా. చట్టం, న్యాయం మీకు తెలియనివి కావు. మీ న్యాయస్థానం చెబుతుంది కదా, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. కిషోర్ నిర్దోషి. ఇప్పుడు ఆ నిజం మీకు కూడా తెలుసు. అందుకే నా కిషోర్ని కాపాడండి అన్నయ్యా. నాకున్న ఈ ఆస్తినంతటినీ తీసుకోండి. అతని తరపున వాదించి అతన్ని కాపాడండి అంది ఏడుస్తూ. ఇందిరా, కిషోర్ నిజంగా నిర్దోషైతే అతన్ని మా సాయశక్తులా ప్రయత్నించి నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొచ్చి నీకు అప్పగిస్తాము. అతనే హంతకుడైతే ఉరిశిక్ష నుంచి అతన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అన్నాడు శేఖర్. కిషోర్కు రక్తపు చుక్క చూస్తేనే భయం. ఆ భయంతోనే అతను మాంసాహారం కూడా తీసుకోడు. అటువంటి మనిషి ఒక మనిషిని కత్తితో పొడిచి చంపగలడా? మీరు చెప్పండి అంది ఏడుస్తూ. ప్రేమకు మాటలుండవు, అదో మూగ భాష. మనస్సు అనేది భగవంతుడు మనిషికిచ్చిన శాపం. ఇందును చూస్తుంటేనే అర్థమవుతోంది ఆమె ఎంతగా బాధపడుతోందో. ఆ బాధ జగదీష్ మరణించినందుకు కాదు, కిషోర్ను ఉరిశిక్ష నుంచి ఎలా తప్పించాలా అని. ప్రేమించటం తప్పు కాదు. అందరిలాగే ఆమె కూడా ప్రేమించింది. అందులో తప్పే ఉంది? తప్పొప్పులు మనిషి తన చుట్టూ తానే నిర్మించుకున్న అడ్డుగోడలు. వెళ్తానిందిరా అంటూ లేచింది కవిత. ఆమెతో పాటు శేఖర్ కూడా లేచాడు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఇందిర. కిషోర్ను బెయిలు మీద బయటకు తీసుకొచ్చారు. అతని కేసు కోర్టులో నడుస్తోంది. అతని తరపున లాయర్ కవిత వాదిస్తోంది. కిషోర్ నేరస్తుడైంది కానిది తేలే వరకు ఆ ఊరు విడిచి వెళ్ళటానికి వీల్లేదన్నారు కవిత, శేఖర్. కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు మూలంగానూ ఊరి వాళ్ల ఊహాగానాలు, ఇందిర ఆవేశంతో అతన్ని గురించి చెప్పే విషయాలు, వీటన్నింటి మూలంగా ఇందిరా కిషోర్ల ప్రేమంతా ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. అంతకుముందు జగదీష్ను హత్య చేశాడని కిషోర్ను అసహించుకున్న జనమే నిజానిజాలు తెలుసుకున్న తర్వాత అతని మీద సానుభూతి చూపించసాగారు. శేఖర్, కవితలతో పాటు శ్రీధర్ కూడా ఎంతో అండగా ఉన్నాడు కిషోర్కు. బెయిల్ ఇవ్వగానే తనతో తీసుకెళ్దాం అనుకున్నాడు. కవిత అతనిక్కడే ఉండాలని చెప్పడంతో వెళ్ళిపోయాడు. వాళ్ళు కిషోర్ను కాపాడగలరన్న నమ్మకం కలిగింది అతనికి. ఇందిర నాన్నగారు హార్ట్అటాక్తో చనిపోయారు. అల్లుడు పోవటం, కిషోర్ జైలు పాలు కావటం, కూతురు పిచ్చిదానిలా అయిపోవటం, ఇవన్నీ
మానసికంగా ఆయనను బాగా కృంగదీశాయి. ఇన్ని దారుణాలు జరగడానికి కారణం తనే అన్న వేదన ఆరం చిచ్చులా ఆయనను దహించసాగింది. ఆ బాధతోనే ఆయన నలిగిపోయి చనిపోయారు. మల్లికాంబ గారు పూర్తిగా మంచం ఎక్కింది. కిషోర్ను తమ ఇంట్లో ఉండమన్నారు చందన నాన్నగారు. మల్లికాంబ కూడా తమతో పాటు ఉండమని బలవంతం చేసింది. కిషోర్ ఎవరింట్లోనూ ఉండకుండా ఇందిరా వాళ్ళ తోటలో ఉన్న పాకలోనే ఉంటున్నాడు. కవిత కేసలా నడుస్తోంది అడిగాడు శేఖర్ సిగరెట్ వెలిగించుకుంటూ. కిషోర్ నిర్దోషని నేను కూడా నమ్ముతున్నాను. అయితే జగదీష్ను హత్య చేసిన హంతకుడెవరో అర్థం కావటం లేదు. అంత అవసరం ఎవరికుంది? అదే మనం ఆలోచించాల్సిన అవసరం అన్నాడు శేఖర్ గుండెల నిండా పొగ పీల్చి వదులుతూ. ఆ గొడవ జరిగిన తర్వాత నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు. తోటలోకి వచ్చాను. మెలకువ వచ్చేసరికి జగదీష్ బాబుగారిని కత్తితో పొడిచి చంపారంట అని తోటలోని వాళ్ళంతా గొడవగా చెప్పుకుంటున్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికి పోలీసులు వచ్చారు. నా చేతులకు సంకెళ్ళు వేశారు. నేను హత్య చేయలేదని మొత్తుకున్నాను. నువ్వు జగదీష్ బాబుతో అర్ధరాత్రి ఘర్షణ పడ్డావని, నువ్వు అతని మీద చెయ్యి కూడా చేసుకున్నావని ఈ ఇంట్లో పనివాళ్ళు చెబుతున్నారు. నువ్వే అతన్ని హత్య చేశావు. పనివాడివి యజమాని మీద తిరగబడ్డావంటే ఆ కోపంతోనే నువ్వు అతన్ని హత్య చేసుంటావు. పనివాళ్ళు నువ్వు జగదీష్ మీద చెయ్యి చేసుకోవడం కల్లారా చూశారు. నువ్వే అతన్ని హత్య చేశావు అంటూ బలవంతంగా నన్ను స్టేషన్కు తీసుకెళ్లారు. మేమిద్దరం గొడవ పడుతున్నప్పుడు తోటమాలి అతని భార్య చూశారు. మా మాటలు వాచ్మెన్కు కూడా వినిపించుంటాయి. పోలీసులు ఇంట్లోని పనివాళ్ళనందరినీ బెదిరించేసరికి వాళ్ళు బెదిరిపోయి చూసింది చూసినట్టు చెప్పారు. కేవలం వాళ్ళ మాటల మూలంగానే నన్ను హంతకుడిగా నిర్ణయించి స్టేషన్కు తీసుకెళ్లారు. ఇంతకు మించి నాకింకేం తెలియదు. నన్ను కాపాడాలని నాకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చిన మీ దగ్గర నిజాన్ని దాస్తానా మేడం? అతన్నెవరు హత్య చేశారో నాకు తెలియదంటున్నాడు కిషోర్ అంది కవిత. నిజంగానే అతనికి అంతకు మించి ఏం తెలియదనుకుంటున్నాను అన్నాడు శేఖర్. జగదీష్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుందంటారు? ఆ ఇంట్లో పనివాళ్ళందరినీ బెదిరించాను. తోటమాలి అతని భార్య ముసలివాళ్ళు. వాళ్లకు జగదీష్ను హత్య చేయాల్సిన అవసరం లేదు. ఇక వాచ్మెన్ అతను 20 సంవత్సరాలుగా ఆ ఇంటిలో పనిచేస్తున్నాడు. అతనికి ఇందిరంటే చాలా అభిమానం. చిన్నతనం నుంచి ఎత్తుకు పెంచటం మూలంగా ఇందిర మీద అతి ప్రేమను పెంచుకున్నాడు. ఇందిర జీవితం అలా అయిందని ఎలాగైనా కిషోర్ని విడిపించి ఇందిరను కిషోర్ని కలపమని నా కాళ్ల మీద పడి బోరుమని ఏడ్చాడు. అతన్ని అసలు అనుమానించాల్సిన అవసరం లేదు. ఇకపోతే వంట మనిషి పని మనిషి తమ పనులు అయిపోగానే ఇంటికెళ్ళిపోతారు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇక మిగిలింది కిషోర్. అతనే రాత్రిళ్ళు ఏ అవసరం వచ్చినా లేస్తాడు. హరిప్రసాద్ గారు, మల్లికాంబ, ఇందిర ఆ ఇంట్లో ఉండేది. వాళ్ళ ముగ్గురిలోనే ఎవరైనా ఈ హత్య చేసుండాలి. హరిప్రసాద్ గారు చనిపోయారు. మల్లికాంబ గారికి వడ్డించడం తప్ప హత్యలు నేరాలు తెలియని వెనకటి కాలం మనిషి. అల్లుడు పోయినందుకు ఏడుస్తుంది. కిషోర్ జైలు పాలైనందుకు ఏడుస్తుంది. ఇక ఎవరినని అనుమానించగలం? జగదీష్ను హత్య చేయాల్సిన అవసరం కిషోర్కైనా ఉండాలి, లేదా ఇందిరికైనా ఉండాలి. మూడో మనిషికి అవసరమే లేదు అంది కవిత బరువుగా నిట్టూరుస్తూ. ఇందిర హత్య చేసిందని నీ అనుమానమా? అనుమానమే కాదు, నిజం కూడా అయి ఉంటుంది. ఎందుకంటే జగదీష్ కిషోర్ గొడవపడ్డారు. ఆ గొడవలో తన ప్రేమ కథంతా భర్తకు తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఏ మగాడైనా చూస్తూ ఊరుకోడు కదా. అదిగాక ఆ గొడవ మూలంగానే కిషోర్ అతని మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. తన భార్యను ప్రేమించి తనింట్లోనే చేరి తన చాటుగా తన భార్యతో కాపురం చేస్తూ తన మీద చెయ్యి కూడా చేసుకున్న కిషోర్ మీద అంతులేని కోపం ఉంటుంది జగదీష్కు. ఆ కోపంలో జగదీష్ కిషోర్ని ఏం చేస్తాడోనని భయపడిపోయింది ఇందిర. దానికి తోడు జగదీష్ నీ ప్రాణాలు తీస్తాను, నీ అంతం చూస్తానంటూ బెదిరించాడు. కిషోర్ను మనసారా ప్రేమించిన ఇందిర ఆవేశంలో తన భర్త అతన్నెక్కడ హత్య చేస్తాడోనన్న అనుమానంతో భర్తను చంపేసుంటుంది. నిజంగా ఇందిరకంత ధైర్యం ఉంటే ఆ పని ఎప్పుడో చేసుండేదిగా. మొదటిలో ఈ గొడవలేం లేవు కదా. ఎలాగో జీవితంలో రాజీ పడదాం అనుకుంది. ఇప్పుడు అలా జరగలేదు. కిషోర్ బ్రతికుండాలంటే జగదీష్ చావాలి. జగదీష్ బ్రతికుండాలంటే కిషోర్ చావాలి. ఇందిర జగదీష్ను వదులుకోగలదు కానీ కిషోర్ని వదులుకోలేదు కదా. అందుకే కిషోర్ కోసం జగదీష్ను హత్య చేసిందని నా అనుమానం. ఇంకోసారి ఇందిరతో మాట్లాడితే గాని మనం ఒక నిర్ణయానికి రాలేం అన్నాడు శేఖర్. ఇందు నువ్వా అన్నాడు కిషోర్ ఆశ్చర్యం ఆనందం మిళితమైన స్వరంతో.
అతన్ని చూడగానే ఇందిర కళ్ళ నుంచి కన్నీళ్లు జలజలా రాలాయి. గడ్డం బాగా మాస్తుంది. కళ్ళు పీక్కుపోయి నీరసంగా ప్రపంచంలోని నిరాశ నిస్పృహలన్నీ అతని ముఖంలోనే చోటు చేసుకున్నట్టుగా ఉంది. అతనికి దగ్గరగా కూర్చుంది. అమ్మాయి గారు, కింద కూర్చున్నారేమ్మా, ఇట్టా రండమ్మా, ఈ పాకలో కూర్చోండి అంటూ బలవంతం చేశాడు నౌకర్ గోపయ్య. ఇద్దరూ లేచి కిషోర్ పాకలో కూర్చున్నారు. వాళ్ళ మధ్య తనెందుకనుకొని గోపయ్య అవతలికెళ్ళిపోయాడు. ఎందుకొచ్చావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు కిషోర్. మనల్ని గురించి ఎవరైనా కొత్తగా చర్చించుకునే విషయం ఏముంటుంది? మన కథంతా అందరికీ తెలిసిందేగా అంది ఇందిర. భర్త పోయి 6 నెలలైనా కాలేదు, అప్పుడే ప్రేమించుకున్న వాడితో తిరుగుతుందంటారు అన్నాడు బాధగా. అనుకోనివ్వండి. అమ్మాయి గారు, ఈ కొబ్బరి నీళ్లు తాగండి అంటూ ఇచ్చెళ్ళాడు ఇద్దరికీ గోపయ్య. ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారు కదూ? అనుమానమా? ఈ విషయంలో మాత్రమే. అయితే నన్ను అడగకపోవడమే మంచిది. అయినా అడగక తప్పదు. నీ ఇష్టం. నువ్వు జగదీష్ను హత్య చేశావా? బిత్తరపోయాడు కిషోర్. అతని ముఖంలో రక్తపు చుక్క లేనట్టుగా పాలిపోయింది. నీకు అనుమానమా? అవును. ఎందుకొచ్చిందా అనుమానం? అతన్ని హత్య చేయాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికీ లేదు కాబట్టి అంది. చాలాసేపటి వరకు మాట్లాడలేకపోయాడు కిషోర్. నేను నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి. జగదీష్ని హత్య చేసింది నువ్వు కాదా? షాక్ అయింది ఇందిర. ఏమిటి మీరనేది? నేను జగదీష్ను హత్య చేశానా అంది. ఇన్ని రోజుల నుంచి నువ్వే ఆ పని చేశావనుకుంటున్నాను అన్నాడు. నేను ఆ పని మీరు చేశారనుకుంటున్నాను అంది ఇందిర. ఇందు, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అతని హత్యతో నాకెలాంటి సంబంధం లేదు. అయితే మరెవరు చేశారు అంది. నువ్వు కాదా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. అతనితో మాట్లాడొచ్చి నేను గదిలో పడుకున్నాను. ఉదయం పనివాళ్ళు లేచి గొడవ చేసే వరకు అతని హత్యా విషయం నాకు తెలియదు అంది. ఆమె ముఖంలోకి చూశాడు. ఏమిటలా చూస్తున్నారు? నా మాట నమ్మలేకపోతున్నారా? మీ సాక్షిగా చెప్తున్నాను, నాకు తెలియదు అంది ఇందిర. ఇందు, చిత్రంగా ఉంది. నీకు నాకు తప్ప అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. అవును, నువ్వు దోషివనుకుంటున్నాను. నిన్ను కాపాడడానికి నిర్దోషినైన నేను ఆ నేరాన్ని నా మీద పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నాడు. నిన్నెలా కాపాడుకోవాలా అని నేను తపస్సు చేస్తుంటే నువ్వు దోషిగా ఉరికమ్మం ఎక్కాలనుకుంటున్నారా? ఇందు, మనకిలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కలలో కూడా ఊహించలేదు కదూ. మనం ఊహించిన విషయాలు ఎప్పుడు జరిగాయి? ఇందు, నేను దోషిగా ఉరికమ్మం ఎక్కుతానని భయపడటం లేదు. నిన్ను వదిలి ఎలా వెళ్ళాలా అని భయపడుతున్నాను. ఇందిర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరలా మాట్లాడకండి, నేను భరించలేను అంది ఏడుస్తూ. దోషి ఎవరో తేలకపోతే నేను దోషిగా శిక్ష అనుభవించడం తప్పదు కదా అన్నాడు బాధగా. అలా జరగదు. ఒకవేళ జరిగితే వెంకట్ ముందుగా నేనే వెళ్తాను అంది. ఎక్కడికి? పైలోకాలకు. ఇందు ఆర్ద్రతగా పిలిచాడు. అవునండి, ఎన్ని బాధలైనా మిమ్మల్ని చూసి భరించగలను గాని మీరు లేకపోతే నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? న్యాయం మన వైపు ఉంది. నేను బయటపడతానన్న నమ్మకం నాకుంది అన్నాడు. నాకు శేఖరన్నయ్య వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను నిర్దోషిగా బయటపడితే చాలు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదాం అన్నాడు కిషోర్. అప్పుడే సమస్య ఎదురవుతుందో అంది. నీ పిరికితనం మూలంగానే ఈ సమస్యలన్నీ ఎదురయ్యాయి అన్నాడు. మీరిక్కడి నుంచి వెళ్తారా? పిచ్చిదానా, వెళ్ళటానికే అయితే అసలు రావటం ఎందుకు? అప్పటి విషయం వేరు. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఆ అవకాశమైనా ఉంది. రాణి నవ్వును బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అంది. అంటే? కిషోర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. పూచిన పూలన్నీ భగవంతుని పాదాల చెంతకు చేరవు. ఆ అదృష్టం కొన్ని పూలకే ఉంటుంది. మిమ్మల్ని భర్తగా పొందే అదృష్టం నాకు లేదు. ఎందుకని? నా శరీరం మలినమైంది. పాదాల కింద నలిగిన పువ్వు భగవంతుని పూజకు పనికిరాదు. మలినమైంది నీ శరీరం కానీ నీ మనస్సు కాదుగా. మనస్సు వేరు, శరీరం వేరు కాదు అంది ఇందిర. పిచ్చిదానా, ఏనాడైనా నీ మనసులో జగదీష్కి చోటివ్వగలిగావా? మనస్సు వేరు, శరీరం వేరు కాబట్టే నాకిచ్చిన మనసులో జగదీష్కు చోటివ్వలేకపోయావు. వద్దు, మీ త్యాగాన్ని భరించే శక్తి నాకు లేదు అంది ఏడుస్తూ. ఇది త్యాగం కాదు ఇందు, నీ మీదున్న ప్రేమ. మీరెన్ని చెప్పినా శీలాన్ని కోల్పోయిన నేను మీకు భార్యను కాలేను. ఇందు, బురదగుంటలో పడితే బురద అంటిందని అలాగే ఊరుకుంటామా?
బురదను కడిగేసుకుని శరీరాన్ని శుభ్రం చేసుకోవడం లేదు? జీవితమంతా నీ భర్తకు పాలేరుగా ఉండటానికి నిర్ణయించుకున్న వాడిని నీకు దూరంగా వెళ్తానని ఎలా అనుకుంటున్నావు? మీ పిచ్చి ప్రేమ మూలంగా మీరు సుఖపడలేకపోతున్నారు. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అంది ఏడుస్తూ. నేను నీ ఎదురుగా ఉండటం మూలంగానే నువ్వు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు అనుకుంటే నిజంగా నీకు దూరంగా వెళ్ళిపోతాను. జీవితంలో మళ్ళీ కనిపించను అన్నాడు కిషోర్. ఉబుకుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక 2 చేతుల్లో ముఖం దాచుకొని బావురుమంది ఇందిర. నా ఊహల ఊయల తెగిపోయింది. నా ఆశల సౌధాలన్నీ కూలిపోయాయి. నేనిప్పుడు జీవశ్చవాన్ని. నేనుండగా నువ్వెప్పుడూ అలా అనుకోవద్దు. మొండితనానికి పోయి పచ్చని మీ జీవితాన్ని ఇప్పటికే మోడుగా చేసుకున్నారు. మూర్ఖత్వంతో చిగురించకుండా చేయకండి అంది కోపంగా ఇందిర. కిషోర్ మాట్లాడలేదు. నేను పెళ్లి చేసుకున్నాను, అనుభవించాను. కానీ నువ్వు భార్య, పిల్లలు నీకంటూ ఏమీ లేకుండా ఎంతకాలం నా ఇంటిలో నౌకరుగా పడుంటావు? ఎందుకు నన్నిలా చిత్రవద చేస్తావు అంది ఏడుస్తూ కోపంగా. మీరిలా ఉంటే నాకెంత బాధగా ఉంటుందన్న విషయం ఒక్కసారైనా ఆలోచించారా? లేదండి, మీరస్సలు నా విషయం ఆలోచించరు. ఆలోచిస్తే ఇంత మొండితనం చూపించరు. ఎందుకు మీకు ఈ పిచ్చి? మీకోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్న చందన జీవితాన్ని ఎందుకు నరకం చేస్తారు? నా మాట విని ఆమెను పెళ్లి చేసుకోండి. చేసుకుంటాను. చేసుకోబోయే ముందు నిన్నో మాట అడుగుతాను. అడగండి. పెళ్ళై సంవత్సరమైనా నిండకుండా నీ భర్త పోయాడు కదా, ఎంతకాలం ఇలా ఉంటావు? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? ఇందిర కంగుతింది. ఏం, నాకు చెప్పే అందమైన జీవితం, పచ్చని బ్రతుకు నువ్వెందుకు సొంతం చేసుకోకూడదు? నీకంటూ భర్త, పిల్లలు లేకుండా ఎంతకాలం నన్ను తలుచుకుంటూ ఒంటరిగా ఉండగలవు? నువ్విలా ఉంటే నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించవేం? ఆమె ముఖంలో తీక్షణంగా చూస్తూ అడిగాడు. నా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నన్ను కడుపులో దాచుకోవటానికి అమ్మాయినా ఉంది. నీకెవరున్నారు అంది. జ్వరంతో 2 రోజులు మంచంలో ఉంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా నీకు లేరే. నా కోసం నువ్వు త్యాగాలు చేయొచ్చు, నేను చేయకూడదా అంది. ఇందు, ఈ సమాజంలో స్త్రీ మగతోడు లేకుండా బ్రతకడం చాలా కష్టం. మనిద్దరి పేర్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతటా తెలిసిపోయింది. ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి సంకోచిస్తున్నావంటే నీకెలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నిన్ను ప్రేమించి నేను జగదీష్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను ప్రేమించిన చందన నువ్వు తనను ప్రేమించలేదని, ఎప్పటికీ ప్రేమించలేవని తెలిసి కూడా నీ మీద ప్రేమతో నీ మనిషిగానే ఉండిపోయింది. తనను ప్రేమించిన శ్రీధర్ని కూడా కాదంది. ఆ త్యాగమూర్తి ప్రేమ నా ప్రేమ కంటే 1000 రెట్లు గొప్పది. మీకు భారీగా ఉండగలిగిన అర్హత చందనకు మాత్రమే ఉంది, నాకు లేదు. మీరు చందనకే దక్కాలి అంది ఇందిర. చందనను పెళ్లి చేసుకున్న భర్తగా ఆమెకు న్యాయం చేయగలననుకుంటున్నావా? నన్ను ప్రేమించిన నువ్వు భార్యగా జగదీష్కు న్యాయం చేయగలిగావా? నేను అంతేగా. అనవసరంగా చందన జీవితంలోకి ప్రవేశించి ఆమె బ్రతుకును అల్లకల్లోలం చేయటం న్యాయమా అన్నాడు. చందన అలా ఉండిపోవలసిందేనా? నీకు చేతనైతే చందనను ఒప్పించి ఎవరితోనైనా పెళ్లి జరిపించు. అది మీకంటే మొండిది, దాన్ని ఒప్పించడం నా తరం కాదు అంది. ఇందు, ఇక వెళ్తావా? ఎందుకు? చీకటి పడుతోంది. పడనివ్వండి. ఈ టైంలో నాతో ఉండటం బాగుండదు. నో, నేను ఆ బంగ్లాలో ఉండలేను. ఆ వాతావరణంలో ఎటు చూసినా నాకు రక్తపు ముద్దలా పడున్న జగదీష్ రూపమే కనిపిస్తుంది. మరోవైపు నాన్నగారి మరణం. ఆ ఇంట్లో నేనుండలేకపోతున్నాను అంది ఏడుస్తూ. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఈ కేసు విషయం తేలిపోతే, నేను నిర్దోషిగా బయటపడితే మీ అమ్మగారిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అంతవరకు ఆ ఇంట్లోనే ఉంటే నాకు పిచ్చి పడుతుందేమోనని భయంగా ఉంది. నా వల్ల కాదు, ఆ ఇంట్లో నేనుండలేను అంది ఏడుస్తూ. మరో చోటుండే అవకాశం లేదుగా అన్నాడు. మీరు ఆ ఇంట్లో ఉంటేనే నేనుండగలను. మా అమ్మగారు కూడా చెప్పారు కదా, ఆమెకు నీ మీద అస్సలు కోపం లేదు. అటువంటప్పుడు మా ఇంట్లో ఉండడానికి నీకు అభ్యంతరం ఎందుకు అంది. నిజం చెప్పనా? నీ ఎదురుగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఏ క్షణంలో ఏం చేస్తానో నాకే తెలియదు. ఒంటరిగా నిన్ను చూస్తుంటే గుండెల్లో దాచుకోవాలని, ఇందు నీకు నేనున్నాను అంటూ ఓదార్చాలని ఎన్నో ఊహలు. అంతకుముందు ఇలాంటి ఊహలు రేగినా నీ మెడలో ఉండే మంగళసూత్రాలు, నల్లపూసలు నాకు త్రాచుపాముల్లా కనిపించేవి. అలాంటి ఊహల్ని అణచివేసేవి. ఇప్పుడు నీ మెడలో సన్నని చైను మాత్రమే ఉంది. కాలేజీలో మనం ప్రేమించుకునేటప్పుడు ఎలా ఉన్నావో నా కళ్ళకిప్పుడు అలా కనిపిస్తున్నావు. చిలిపి ఊహలు నా మనస్సును కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. అతను అలా మాట్లాడుతుంటే అతని గుండెల మీద వాలిపోవాలన్నంత భావావేశం వచ్చింది.
అతి కష్టం మీద ఆ కోరికను ఆపుకుంది. ఆ బంగ్లాకొస్తారా రారా? కొంతకాలం మనమిలా దూరంగా ఉండటమే మంచిది, లేకపోతే మన మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడతారు అన్నాడు. ఇప్పుడు లేదనుకుంటున్నారా? సరే, నీకు లేని భయం నాకెందుకు, అలాగే వస్తాను. అయితే నాతో రండి. ఇప్పుడా? అవును, ఇప్పుడు నాతోనే రావాలి. మీరు లేకుండా నేను వెళ్ళను. మీతో బాటే అక్కడ ఉంటాను అంది మరింత మొండిగా. ఇందుతో పాటు వాళ్ళ ఇంటికి బయలుదేరాడు కిషోర్. అర్ధరాత్రి దాటింది. చందనకెంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. పదే పదే కిషోర్ రూపం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. ఎప్పటికైనా అతను తన వాడవుతాడన్న నమ్మకం ఆమెలో బలపడుతోంది. ముసురుకుంటున్న ఆలోచనలు ఆమెకు స్థిమితం లేకుండా చేస్తున్నాయి. మంచం మీద నుంచి లేచి డైనింగ్ హాల్లోకెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి మంచినీళ్లు తాగింది. ఆ చప్పుడుకు హాల్లో పడుకున్న వాళ్ళ నాన్నగారికి మెలకువ వచ్చింది. చందన ఆప్యాయంగా పిలిచారాయన. వాళ్ళ నాన్నగారి మంచం దగ్గరకొచ్చి నిల్చుంది చందన. ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా? చందన తలను నిమురుతూ అడిగారు. నిద్ర పట్టడం లేదు నాన్నగారు. అంతకుముందు నువ్వు నిద్రపోతే ఎన్నిసార్లు పిలిచినా పలికేదానివి కాదు. ఈ మధ్య అర్ధరాత్రిళ్ళు నిద్ర లేవటం, మంచినీళ్లు త్రాగటం, ఆరు బయట తిరగటం చేస్తున్నావెందుకమ్మా అన్నారు. గతుక్కుమంది చందన. ఏమ్మా, జగదీష్ రూపం గుర్తుకొస్తోందా? లేదు. అవును తడబాటుగా అంది. ఆ హత్యను కళ్ళారా చూశావు కదమ్మా, అందుకే నిద్ర పట్టడం లేదేమో. అవును నాన్నగారు, చూశాను కదా. అప్పటి నుంచే నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. ఎందుకో తెలియదు, భయంగా ఉంటోంది అంది. అవునమ్మా, కళ్ళారా చూశావు కదా, అందుకే అలా ఉంటుంది. వెళ్ళి పడుకోమ్మా అన్నారు. చందన లేచి తన గదిలోకెళ్ళి పడుకుంది. అయినా నిద్ర పట్టలేదు. అరగంట గడిచింది, అయినా నిద్ర పట్టలేదు. వాళ్ళ నాన్నగారు ఎందుకలా మాట్లాడారో అర్థం కావటం లేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక బయటకొచ్చింది. వాళ్ళన్నయ్య వదిన ఆరు బయట వెన్నెల్లో కూర్చొని కిషోర్ విషయమే మాట్లాడుకుంటున్నారు. వాళ్లకు డిస్టర్బెన్స్గా ఉంటుందని మళ్ళీ లోపలికొచ్చి పడుకుంది. కిషోర్ మీద కేసు నడుస్తోంది కోర్టులో. అతని తరపున వాదిస్తోంది కవిత. వాయిదాలు జరిగిపోతున్నాయి కానీ ఇంకా జడ్జిమెంటుకు రాలేదు. మల్లికాంబ గారి ఆరోగ్యం రోజురోజుకు దిగజారిపోతోంది. ఎంతమంది డాక్టర్స్కు చూపించినా ప్రయోజనం లేకుండా పోతోంది. కూతుర్ను ఓదార్చే స్థితిలో కూడా లేదామె. వారం రోజులు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉండి చివరకు అంతిమ శ్వాస వదిలింది. ఎవరున్నా ఎవరు పోయినా ఎటువంటి దారుణాలు జరిగినా కాలచక్రం మాత్రం నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆమెకు దహనక్రియలు, జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. చందన స్నేహం లేకపోతే ఇందు ఎప్పుడో ఆత్మహత్య చేసుకునుండేది. కిషోర్ ప్రహారీ గేటు దాటి బయటకెళ్ళటం లేదు. నలుగురి మధ్యకు రావాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా అతనికి గిల్టీగా ఉంటోంది. అందుకే అస్సలు బయటకు రావటమే మానుకున్నాడు. అంతకుముందు అతన్ని నౌకరుగా చూసిన పనివాళ్లంతా అతని కథంతా తెలుసుకున్న తర్వాత అతన్ని యజమానిలాగానే చూస్తున్నారు. హరిప్రసాద్ గారి దగ్గర ఎంత భయంగా, గౌరవంగా ఉండేవారో ఇప్పుడు కిషోర్ పట్ల అలా ఉంటున్నారు. కిషోర్ కేసు ఆఖరి జడ్జిమెంట్కి వచ్చింది. తీర్పు చెప్పడానికి 2 రోజులు మాత్రమే టైం ఉంది. భరించలేని ఉద్విగ్నతతో ఉన్నారు చందన, ఇందిర. అతను నిర్దోషిగా విడుదలవ్వాలని మన దేశంలో ఎంతమంది దేవుళ్ళున్నారో అంతమందికి ముడుపులు కడుతున్నారు. వాళ్ళిద్దరే కాదు, ఆ ఊరంతా కిషోర్ నిర్దోషిగా విడుదలవ్వాలని కోరుకుంటున్నారు. అయితే జగదీష్ను హత్య చేసిన అసలు హంతకుడెవరో ఎవరి ఊహలకు అందటం లేదు. కొంతమంది దొంగతనానికి వచ్చిన దొంగను జగదీష్ పట్టుకునుంటాడు, అతన్ని పొడిచి దొంగ తప్పించుకునుంటాడనుకున్నారు. మరికొంతమంది అతని స్నేహితుల్లోనే కక్షతో ఈ పని చేసుంటారనుకుంటున్నారు. కవిత, శేఖర్ అసలు హంతకుడిని చట్టానికి అప్పగించి కిషోర్ని నిర్దోషిగా విడుదల చేయించి ఇందుకు అప్పగించాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ పగలు రాత్రి కిషోర్ కేసు విషయమే చర్చించుకుంటున్నారు. కేసు అయితే ఆఖరి జడ్జిమెంట్కి వచ్చింది కానీ హంతకుడెవరో అంతుపట్టడం లేదు. అవకాశాలు, సాక్ష్యాధారాలు, అవసరం అన్నీ కిషోర్ని హంతకుడిగా నిరూపిస్తున్నాయి. తమ వంతు ప్రయత్నం చేస్తోంది కవిత. బాబు పిలిచారు రాజశేఖర్ నాన్నగారు. రండి నాన్నగారు అన్నాడు శేఖర్ చూస్తున్న ఫైల్ మూసి. కవిత కూడా అతని ఎదురుగానే ఉంది. కిషోర్ హంతకుడన్న విషయం నిర్ధారణ అయిపోయింది కదా, అతన్ని కాపాడాలని ప్రయత్నించడం ఎందుకు? అటువంటి దోషులకు శిక్ష పడాలి. రేపు ఉదయమే అనుకుంటాను ఆఖరి జడ్జిమెంట్. అవును, అతనికి తప్ప జగదీష్ను హత్య చేయాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు.
ప్రేమ పేరుతో ఇందూ జీవితాన్ని అల్లకల్లోలం చేశాడు. హరిప్రసాద్ గారి దంపతుల చావుకు కారణమయ్యాడు. అటువంటి వాడిని మీరు కాపాడాలని చూస్తున్నారా? అతను నిజంగా గొప్ప ప్రేమికుడే అయితే ఇందుకు పెళ్ళయిందని తెలియగానే ఆమె ఛాయలకు కూడా వచ్చేవాడు కాదు. ఆమె సుఖంగా ఉండాలని కోరుకునేవాడు. కానీ అతను అలా చేయలేదు. పెళ్లి చేసుకొని అన్నీ మర్చిపోయి గుట్టుగా కాపురం చేసుకుంటున్న ఇందు బ్రతుకులోకి సుడిగాలిలా ప్రవేశించాడు. అంత తెలివిగా అందరినీ నమ్మించి ఆ ఇంట్లో నౌకరుగా చేరగలిగాడంటే అతను ఎంత సమర్థుడో అర్థమవుతూనే ఉంది. అటువంటి వాడు హత్యలు చేయగలడు, ఇంకెన్ని దారుణాలైనా చేయగలడు. అందుకే అతను శిక్ష అనుభవించి తీరాలి, తప్పదు. శేఖర్, కవిత బిత్రపోయారు ఆయన మాటలకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయనెప్పుడూ శేఖర్, కవితలు తీసుకునే కేసుల విషయాలు కానీ కోర్టు తీర్పుల గురించి కానీ ఆయన పట్టించుకోలేదు. శేఖర్, కవిత కాలక్షేపం కోసం కోర్టు విషయాలు ఆయనతో మాట్లాడబోయినా నాకెందుకమ్మా ఈ గొడవలు, నాకేమర్థమవుతాయి అనేవారు. ఒక్క కిషోర్ విషయంలోనే ఆయన కల్పించుకొని మాట్లాడింది. అందుకే వాళ్ళిద్దరికీ అంత ఆశ్చర్యంగా ఉంది. కిషోర్ దోషి, అతన్ని కాపాడే ప్రయత్నంలో కేసును పొడిగించడం అనవసరం. అతనికి శిక్ష పడేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. భార్యాభర్తలిద్దరూ ఆయన ముఖంలోకి చూశారు. ఆయన ఇంకేం మాట్లాడకుండా తలంచుకొని బయటికెళ్ళిపోయారు. వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ అంతా ముందు గదిలో ఉన్న చందన వింటూనే ఉంది. కవిత, నాన్నగారి మాటలు విన్నావుగా? బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు శేఖర్. అదే ఆలోచిస్తున్నాను. కిషోర్ విషయంలో మామయ్య గారేనా ఇలా మాట్లాడిందని ఆశ్చర్యపోతున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు, ఆ విషయం గుర్తుంచుకోండి అంటూ ఎప్పుడూ చెప్పేవాడు మామగారు. కిషోర్ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడారు? అతను దోషి కాబట్టి. ఏమండి, మీరు కూడా ఆ మాట అంటున్నారా? అంది కవిత. అవును, అనాలి, తప్పదు. తనలో తను గొనుక్కుంటున్నట్టుగా అన్నాడు. కిషోర్ నిర్దోషి, ఆ విషయం మనిద్దరికీ తెలుసు. మీ నాన్నగారితో పాటు మీరు కూడా కిషోర్ పట్ల ఇంత అన్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడగలిగారు? ఆవేశంగా అంది. ఒక్కోసారి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఎదుటి ప్రాణికి హాని చెయ్యక తప్పదు అన్నాడు. మీ తండ్రి కొడుకుల మాటలు నాకేం అర్థం కావటం లేదు. కిషోర్ని దోషిగా నిరూపించటానికా మనం ఇంత ప్రయత్నం చేసింది? అందుకే అయితే అంత ప్రయత్నం చేసి అతన్ని బెయిలు మీద బయటకు తీసుకురావటం ఎందుకు? ఇన్ని రోజులుగా మనం ఆలోచనలతో తలలు బ్రద్దలు కొట్టుకోవటం ఎందుకు? అసలు ఆ రోజే మనం అతని కేసు విషయంలో పట్టించుకోకుండా ఉంటే సరిపోయేదిగా. చివరకు మీరు చెప్పేది ఇదా? ఆవేశంగా అంది కవిత. కవిత, కిషోర్ని దోషిగా నిరూపించలేకపోతే కిషోర్ నిర్దోషిగా విడుదలవుతాడు. దోషిగా చందన ఉరికంబం ఎక్కాలి. అది నాన్నగారే కాదు, నేను, నువ్వు కూడా భరించలేని విషయం. ఆ మాటలు అంటున్నప్పుడు దుఃఖంతో శేఖర్ గొంతు పూడుకుపోయింది. అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని ఆ మాటలన్నాడు. కవిత బాగా షాక్ అయింది ఆ మాట వినగానే. చందన హత్య చేసిందా? ఆశ్చర్యంగా తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. అవును కవిత, ఆ విషయం నాన్నగారికి తెలుసు. కన్న కూతురు మీదున్న మమకారంతో ఆయన తన పెద్దరికాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి అమానుషంగా నిర్దోషైన కిషోర్ని ఉరికంబం ఎక్కించమని చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఆయన ఎందుకలా మాట్లాడారో. ఆయనకు న్యాయాన్ని కాపాడవలసిన అవసరం కంటే కన్న కూతుర్ని రక్షించుకోవటం ముఖ్యం. ఆయనే కాదు, న్యాయమూర్తి అయినా నాన్నగారి స్థానంలో ఉంటే కూతుర్ని కాపాడుకోవాలనే ప్రయత్నిస్తాడేమో. కవిత, కిషోర్ ఫైలు మూసేయి. గొంతులోకి కరుకుదనాన్ని అరువు తెచ్చుకొని అన్నాడు శేఖర్. చందనకు ఆ పరిస్థితి రాకూడదని మాలాగా నువ్వు అనుకుంటే కిషోర్ ఫైలు మూసేయి అన్నాడు. మీరేనా ఇలా మాట్లాడేది? ఆత్మవిశ్వాసం, సంపూర్ణ వ్యక్తిత్వం గల మీరు ఇంత చీప్గా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని గురించి, మామగారిని గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను ఇంతకాలంగా. చందన దోషైతే ఆమెను ముందు చట్టానికి అప్పగించాలి. తర్వాత ఆమె ఏ పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చిందో నిరూపించి ఆమెను విడిపించుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని కిషోర్ని ఉరికంబం ఎక్కించాలా? అది నా వల్ల కాదు. నా కోసం న్యాయానికి అన్యాయం చేయలేను. నిర్దోషైన కిషోర్ని దోషిగా నిరూపించలేను. నా వల్ల కాదు అంది ఆవేశంగా కవిత. చందన నీ కూతురైతే ఏం చేసుండేదానివి? ఇలాగే అనేదానివా అన్నాడు. నేనే నా కూతుర్ని తీసుకెళ్ళి కోర్టు వారికి అప్పగించి కిషోర్ని విడుదల చేయించేదాన్ని. ఆ తర్వాత నా కూతుర్ని విడిపించుకునే ప్రయత్నం చేసేదాన్ని. అదే ఆవేశంతో అంది. పిల్లలు లేని నీకేం తెలుస్తుంది కన్న మమకారం? నీకు కూడా పిల్లలున్నట్టయితే నాన్నగారి గుండెమంట అర్థమయ్యేది.
చందన నీకేమవుతుంది? నీ భర్తకు చెల్లెలు, అంతేగాని నీ రక్తం పంచుకుని పుట్టింది కాదుగా. దాన్ని తల్లిలా పెంచావే, పరాయి వాడిని కాపాడటం కోసం దానికి ఉరిశిక్ష వేయించుతావా? అవునులే, గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసిన పాము ఆ పిల్లల్నే కొరికి చంపుతుంది. అదో న్యాయం. దాని దృష్టిలో అది న్యాయమేమో, అలాగే నీ దృష్టిలో ఇది న్యాయం కావచ్చు. చందనను ఉరికమ్మం ఎక్కించు, నీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి చాటుకో. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నాన్నగారు గుండె పగిలి చనిపోతారు. నా చేతులతో నా తండ్రిని నా చెల్లెల్ని బూడిద రాసులుగా చేసి ఆ బూడిదతో నువ్వు మా కుటుంబానికి చేసిన మేలుకు నీకు అభిషేకం చేస్తాను. చందన రక్తంతో నీ గొప్పతనానికి నీ నుదుట రక్తతిలకం దిద్దుతాను. ఆవేశం, కోపం లాంటి భావాలెన్నో ముప్పిరిగొనగా తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియని విధంగా మాట్లాడాడు. భర్త మాటలకు తల తిరిగిపోయింది కవితకు. చందన కోసం తన మాతృ మమకారాన్ని తెంపుకుంది. ఆమె అత్తగారింటికెళ్లే వరకు తను తల్లి కాకూడదని ఇంతవరకు తల్లి కాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. అయినా ఈరోజు తన భర్తే తన త్యాగాన్ని గుర్తించకుండా తనను గొడ్రాలన్నాడు. చందన రక్తంతో నా నుదిట తిలకం దిద్దుతారా? ఆమె కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదతో నాకు అభిషేకం చేస్తారా? ఇంతింత మాటలు ఎలా అనగలిగారాయన? మై గాడ్, ఆడదానికి ఇంతకు మించిన శిక్ష ఉంటుందా? ఈ మాటలన్నీ ఆయన ఎలా అనగలిగారు? నా ప్రేమలో లోపం ఉందా? ఆయన పట్ల నేను చూపే ప్రేమానురాగాల్లో లోపముందా? ఏ భర్త అయినా తన తల్లిదండ్రులు, తోబుట్టువులు వేరు, భార్య వేరు అనుకుంటారా? లేక ఆయనే ఇలా అనుకుంటూ నన్ను వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేసి మాట్లాడారా? సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలతో టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంది కవిత. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. కవితనలా చూస్తూ ఆవేశంలో పొరపాటుగా మాట్లాడానని చాలా బాధపడ్డాడు శేఖర్. ఆమె ముఖంలోకి చూడటానికి కూడా సిగ్గనిపించింది. లేచి బయటికెళ్ళిపోయాడు. రేపు ఉదయం జడ్జిమెంటు. ఆ రాత్రి 9 గంటల సమయంలో ఇందు కిషోర్ దగ్గరకు వచ్చింది. కొన్ని నెలలుగా వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరికొకరు దగ్గరవ్వాలని ప్రయత్నించలేదు. ఇద్దరూ మంచి స్నేహితుల్లా మనస్సు విప్పి మాట్లాడుకోవటం తప్ప మాటలు కూడా హద్దులు దాటవు. ఇందు ప్రేమగా ఆర్ద్రతగా పిలిచాడు. అతనికి దగ్గరగా కూర్చుంది ఇందిర. నిద్ర రావటం లేదా? ఎలా పడుతుందండి? రేపే కదా తీర్పు. పిచ్చిదానా, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ప్రకృతిని ఎదిరించటం మనిషి తరుమవుతుందా? ఎదిరించగలిగితే ఈ భూకంపాలను, తుఫాను బీభత్సాలను అరికట్టగలిగేవాడు కదూ. మనిషి ఎదిరించలేని శక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తి దైవం కావచ్చు, లేదా న్యాయం కావచ్చు. నేను నిర్దోషిని. ఆ తర్వాత దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంత వేదనను గుండెల్లో దాచుకుని ఇంత నిశ్చలంగా ఎలా ఉండగలుగుతున్నారండి? నేను తట్టుకోలేకపోతున్నాను అంది. స్థిమితాన్ని కోల్పోయిన నా మనస్సు ఆలోచించే శక్తిని కూడా కోల్పోయింది అంది ఏడుస్తూ. ధైర్యంగా ఉండు ఇందు. నీ కన్నీళ్లు చూస్తే నా మనోధైర్యం తగ్గిపోతుంది. నేను భోజనం వడ్డిస్తాను, నీ ఇష్టం. ఇద్దరు డైనింగ్ హాల్లోకొచ్చారు. రేపు కోర్టు తీర్పు చెప్పబోయే టైంలో ఆ రాత్రి ప్రశాంతంగా భోంచేయగలరా ఎవరైనా? కానీ ఇందు వడ్డిస్తుంటే ప్రశాంతంగా తృప్తిగా భోంచేశాడు కిషోర్. అదే ప్రేమరాహిత్యం, అదే ప్రేమలో ఉన్న చిత్రాల్లోకెల్లా విచిత్రం, అదే ప్రేమలో ఉన్న గొప్పతనం. అతనికి ఇందు ఎదురుగా ఉంటే చాలు, ప్రపంచమే గుర్తురాదు. ఇందు ఎదురుగా ఉంటే నవ్వుతూ మరణాన్ని కూడా ఆహ్వానించగలడు. ఆమె ఎదురుగా ఉంటే అతను దేన్నైనా ఎదుర్కోగలడు, సాధించగలడు. ఆరుబయట వెన్నెల్లో కూర్చున్నారిరువురు. నాకు మీ గుండెల మీద తల పెట్టుకుని పడుకోవాలనుంది అంది ఇందిర. ఇందు, ఎందుకంత బేలగా భయపడుతున్నావు? నాకు ఉరిశిక్ష పడుతుందనుకుంటున్నావా? ప్లీజ్, ఈ రాత్రి ఆ విషయాలేం మాట్లాడవద్దు. మీ గుండెల మీద తల పెట్టుకొని పడుకొని మీ ముఖంలోకి నన్ను తనివితీరా చూడనివ్వండి, మనసారా మాట్లాడనివ్వండి అంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో ఊహలకు అందటం లేదు. రేపనేది మనకుందో లేదో అనిపిస్తోంది అంది అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ. ఎందుకంత భయం? అనునయంగా ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు. ఏమండి, నాకు అనుమానం. దేవుళ్లకు, అంటే శివుడికి కానీ విష్ణువుకి కానీ 2 భార్యలుంటారు. అలాగే తమకున్నట్టుగానే తమ జాతికి చెందిన మగవాళ్ళందరికీ 2 ఆడాళ్ళుండాలన్న కోరికతో మగాడి జీవితంలోకి 2 ఆడవాళ్లను ప్రవేశపెడతారు. ఆ 2 ఆడవాళ్లతో ఆ మగాడు తమలాగా ఆనందంగా బ్రతికే వీలు లేకుండా అంతలోనే ఒక స్త్రీని ఆ మగాడి నుంచి దూరం చేస్తాడెందుకు?
వాళ్ళ అలవాటు ఆచారం ప్రకారం అలా చేసి మానవలోకంలో మానవ కట్టుబాట్లను అనుసరించి మన దేశంలో ఒక మగాడు ఒక స్త్రీతోనే ఉండాలనే ఆచారం ఉంది కాబట్టి ఆ ఆచారం ప్రకారం మగాడి జీవితంలో నుంచి రెండో స్త్రీని తొలగిస్తాడేమో అన్నాడు ఆమె తల నిమురుతూ. పునర్జన్మ ఉందంటారా? ఎందుకు అనుమానం? మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలో మిమ్మల్ని పూర్తిగా నా ఒక్కదానికే స్వంతం చేసుకొని నిండుగా 100 ఏళ్ళు బ్రతకాలనుందండి అంది. ఇప్పుడు మాత్రం నేను నీ స్వంతం కాదా? ఇలా కాదు, మరెలా? పూర్తిగా నా కనుపాపలా. ఇందిర కనురెప్పల మీద మృదువుగా ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంతవరకు చాలా? ప్రేమగా అడిగాడు. చాలు, నాకు కావాల్సింది, నేను కోరుకుంటున్నది ఇంతకు మించి ఇంకేం లేదు. నిజంగానా? ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు. నిజం అంటూ అతని గుండెల్లో ముఖం దాచుకుంది. ఈ రాత్రంతా నన్నిలాగే మీ గుండెల్లోనే పడుకొనిస్తారు కదూ? ఇందు, నీకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. అపురూపంగా ఉందండి నాకు ఈ అనుభవం. కొన్ని గంటలలో ఈ అనుభవం దూరం అవుతుందేమోనన్న భయం. ఎటువంటి భయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపో అంటూ ఆమెను గుండెల్లో పొదువుకున్నాడు కిషోర్. ఆ ఉదయం చిరునవ్వుతో అందంగా ముస్తాబై కిషోర్కి ఎదురొచ్చింది ఇందిర. కిషోర్ బోన్లో నిల్చున్నాడు. ముద్దాయి కిషోర్ ఇందిరనే అమ్మాయిని ప్రేమించాడు. పరిస్థితుల ప్రాబల్యం మూలంగా ఆమెను పెళ్లి చేసుకోలేకపోయాడు. అయినా ఆమె మీద ప్రేమను చంపుకోలేక ఆ ఇంట్లో నౌకరుగా చేరాడు. తను ప్రేమించిన అమ్మాయి తన భర్తతో సంతోషంగా గడపడం చూసి భరించలేకపోయాడు. అసూయతో అతని గుండె బగ్గుమంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అసూయ భరించలేనంత ఆవేశంగా మారింది. ఆ ఆవేశంతోనే ఆ హత్య జరిగిన రాత్రి హతుడి మీద చేయి చేసుకున్నాడు. పనివాళ్లంతా చూస్తుండడం మూలంగా అప్పుడు హత్య చేయలేకపోయాడు. అవకాశం కోసం ఎదురుచూశాడు. ఆ రాత్రి భార్య పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చిన జగదీష్ తను కూడా బాగా డ్రింక్ చేశాడు. ఆ నిషాలో కిషోర్ని ఎదిరించలేని స్థితిలో జగదీష్ ఉన్నప్పుడు అర్ధరాత్రి అతడి బెడ్రూంలో ప్రవేశించి అతి దారుణంగా అతన్ని కత్తితో పొడిచి చంపిన ముద్దాయి కిషోర్ని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అంటూ ముగించింది కవిత. గుండెల నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు శేఖర్. సూది కింద పడితే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకుంది కోర్టు హాల్లో. జడ్జి గారు తీర్పు చెప్పబోయే సమయంలో అందరూ ఆతృతగా ఆయన ముఖంలోకే చూస్తున్నారు. అప్పుడు ప్రవేశించింది చందన కోర్టు హాల్లోకి. అందరి చూపులు ఆమె వైపు తిరిగాయి. యువర్ ఆనర్, కిషోర్ నిర్దోషి. అస్సలు హంతకురాలిని నేను. తీర్పు చెప్పబోయే ముందు నేను చెప్పే మాటలు వినండి ప్లీజ్. జగదీష్ను హత్య చేసింది నేను అంటూ పెద్దగా అరిచింది. జడ్జి గారి చేతిలోని కలం ఆగిపోయింది. అందరూ ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్టుగా చందన వైపే చూస్తున్నారు. నువ్వు చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పమ్మా అన్నారు జడ్జి గారు. థ్యాంక్ యూ యువర్ ఆనర్ అంటూ బోన్లోకొచ్చి నిల్చుంది చందన. ఇప్పుడు చెప్పమ్మా అన్నాడు జడ్జి. యువర్ ఆనర్, భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను. ఇందిరలాగే నేను కూడా కిషోర్ని గొప్పగా ప్రేమించాను. ఇంత గొప్పగా ప్రేమించాను అని చెప్పడానికి ప్రేమకు కొలమానిక లేదు. అయితే అతను నన్ను ప్రేమించలేదు. ఇందిరను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత నా ప్రేమను గుండెల్లోనే దాచుకున్నాను. ఇందిర నేను ఒకే ఊరి వాళ్ళం. చిన్నతనం నుంచి స్నేహితులం. ఆమె కోసం నా ప్రేమను నాలోనే సమాధి చేసుకున్నాను. అతన్ని పాలేరుగా చూడలేక అతన్ని ఇందిరా వాళ్ళింటిలో నుంచి పంపించాలని ఎంతో ప్రయత్నించాను. నాకు సాధ్యం కాలేదు. ఏ విషయాన్నైనా దాయగలమేమో కానీ ప్రేమ విషయంలో మాత్రం దాయలేం. తన భార్య కిషోర్ను ప్రేమించిందని, కిషోర్ పాలేరు కాదని, తన భార్య కోసమే అతను ఆ ఇంట్లో నౌకరుగా చేరాడని మొత్తం మా త్రికోణపు ప్రేమ కథంతా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాడు జగదీష్. ఆ క్షణం నుంచి అతను పెద్ద శాడిస్టులా తయారయ్యాడు. ఇందిరకెదురుగా కిషోర్ని అసభ్యంగా మాట్లాడటం, అతన్ని అతిహీనంగా చూడటం చేయసాగాడు. నేను కూడా ఉంటే మరింత రెచ్చిపోయేవాడు జగదీష్. ప్రతి నిమిషం ప్రతి క్షణం కిషోర్ని అవమానించటం, అసహించుకోవటం, అతిహీనంగా మాట్లాడటం చేస్తున్నాడు కొన్ని నెలలుగా. నేను సహించలేక కిషోర్ని వాళ్ళూరు వెళ్ళమని అతన్నెంత పోరాడినా అతను వినలేదు. చివరకు ఇందిర పుట్టినరోజు పార్టీలో కావాలనే జగదీష్ బాటిల్ క్రిందకు నెట్టి కిషోర్ని తిట్టాడు. అంతటితో ఆగకుండా అతనిష్టం వచ్చినట్టు కొట్టాడు. అయినా కిషోర్ నోరు మెదపకుండా మౌనంగా భరించాడు.
ఆ రాత్రి దెబ్బలతో నలిగిపోయిన శరీరంతో భోజనం కూడా చేయకుండా చెట్టు క్రింద పడుకున్న కిషోర్ను చూస్తూ భరించలేకపోయాను నేను. ఫంక్షన్కు వచ్చిన నేను ఇందిర బలవంతం మూలంగా ఆ రాత్రి వాళ్ళింట్లోనే ఉండిపోయాను. కిషోర్కు భోజనం తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాను నేను. జగదీష్ మమ్మల్ని చూసి మా ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి హీనంగా మాట్లాడటమే కాకుండా నా జుట్టు పట్టుకున్నాడు. అది చూసి భరించలేని కిషోర్ జగదీష్కు ఎదురు తిరిగాడు. నా విషయంలో ఇద్దరూ ప్రత్యర్థుల్లా పోట్లాడుకున్నారు. నీ అంతు చూస్తాను, నీ ప్రాణాలు తీస్తాను, నీ శవాన్ని ఈ ఇంటి నుంచి తరలించాలే గాని నిన్ను ప్రాణాలతో ఇక్కడి నుంచి కదిలించలేం అంటూ లోపలికి వెళ్ళాడు. కిషోర్ ఆ కాంపౌండ్లో ఉండలేక తోటలోకి వెళ్ళిపోయాడు. నేను ఇందిర ఒకే రూమ్లోనే పడుకున్నాం. అర్ధరాత్రి ఇందిరను పిలిచి తెల్లారేసరికి కిషోర్ ఆ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే వాళ్ళిద్దరి ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. నేను లేచాను. నేను ప్రేమించిన నా కిషోర్ కోసం ఎన్నో త్యాగాలు చేశాను. చివరకు అతను జగదీష్ చేత అనుక్షణం అవమానించబడే స్థితిలో ఉన్నాడు. తన భార్యతో కిషోర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఉన్న జగదీష్ కిషోర్ని ధనబలంతో కిరాయి రౌడీలతో ఏదైనా చేయించగలడు. ఇంత జరిగిన తర్వాత జగదీష్ కిషోర్ని ఊరికే వదలడు. ఎంత చెప్పినా కిషోర్ ఈ ఇంటిని వదలడు. ఏదో ఒకరోజు జగదీష్ చేతిలో కిషోర్ మరణం తప్పదు. కిషోర్ క్షేమంగా ఉండాలంటే జగదీష్ బ్రతికుండకూడదు. అతను బతికున్నంతకాలం కిషోర్ ప్రాణాలకు ప్రమాదమే. అందుకే డైనింగ్ హాల్లోకి వెళ్ళి కత్తిని తీసుకున్నాను. నిద్రపోతున్న జగదీష్ కడుపు క్రింది భాగంలో పొడిచాను బలంగా. ఆ క్షణంలో జగదీష్ నా కళ్లకు కిషోర్ని పొడిచి చంపుతున్న హంతకుల్లా కనిపించాడు. అంతే, నా ఇష్టం వచ్చినట్టు పొడిచేశాను. అతను చనిపోయాడనుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చాను తెల్లవారక ముందే. యువర్ ఆనర్, కిషోర్ నిర్దోషి. ఇదిగో ఈ కత్తితోనే జగదీష్ను నేను హత్య చేశాను అంటూ పొడవాటి కత్తిని జడ్జి గారికి చూపుతూనే ఎవరూ ఊహించని విధంగా ఆ కత్తితో గుండెల మీద బలంగా పొడుచుకోవటమే కాకుండా కత్తిని బలంగా మెలి తిప్పుకుంది తన చేత్తోనే. రక్తం ధారాపాతంగా కారిపోతుంటే కుప్పకూలిపోయింది చందన. ఆమెను ఒడిలోకి తీసుకుని ఎందుకిలా చేశావమ్మా అన్నాడు శేఖర్ ఏడుస్తూ. ఎంత పని చేశావు చందన? ఏడుస్తూ మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయింది కవిత. జడ్జి గారితో సహా అందరూ చందన చుట్టూ చేరారు. ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లబోతుంటే వారించింది చందన. జడ్జి గారి వైపు చూస్తూ, యువర్ ఆనర్, ఉరిశిక్ష విధింపబడిన నేరస్తుడిని కూడా నీ చివరి కోరిక ఏమిటని అడుగుతారు. ఆ కోరికను తీరుస్తారు. యువర్ ఆనర్, మీరు విధించబోయే ఉరిశిక్ష నాకు నేనుగా విధించుకున్నాను. నా చివరి కోరిక తీర్చండి. కిషోర్ నిర్దోషని తీర్పు చెప్పండి. ఆ తీర్పు వినేంత వరకు నా ప్రాణాలు నా శరీరంలో నుంచి కదలవు. ఆ తీర్పు విన్న తర్వాత ప్రశాంతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. నా తుది కోరిక తీర్చండి, తీర్చండి యువర్ ఆనర్ అంటూ 2 చేతులు జోడించింది చందన. అప్పటికే ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఏ డాక్టరు ఆమెను బ్రతికించలేడన్న విషయం అక్కడున్న అందరికీ తెలుసు. అందరి హృదయాలు బరువెక్కాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ తన స్థానంలోకి వెళ్ళి కూర్చున్నారు జడ్జి గారు. కిషోర్ని నిర్దోషిగా విడుదల చేయటమైనది అన్న మాటలు జడ్జిగారి నోటి నుంచి విన్న మరుక్షణం చందన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కిషోర్ రోదిస్తుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. అందరూ చందన శవాన్ని తీసుకుని కారులో ఊరిలోకి ప్రవేశించగానే మరో పిడుగులాంటి వార్త అందించారు. ఇందిర ఫ్యానుకు ఉరిపోసుకొని చనిపోయిందని. ఆ కారులో చందన శవంతో పాటు అందరూ ఇందిర వాళ్ళింటికి చేరారు. ఇందిర శవాన్ని దించి అప్పుడే వరండాలో పడుకోబెడుతున్నారు. ఇందు అంటూ ఆమె శవం మీద పడిపోయాడు కిషోర్. అతను స్పృహ కోల్పోయాడు. 2 గంటల తర్వాత అపస్మారక స్థితిలో నుండి బయటకొచ్చాడు కిషోర్. ఆమె గదిలో మంచం మీదున్న లెటర్ తెచ్చి అతడి చేతికిచ్చాడు శేఖర్. కిషోర్, నిన్న రాత్రి శేఖర్ అన్నయ్యతో నీ కేసు విషయం మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్సిడెంటల్గా వాళ్ళ మాటలు విన్నాను. చందన హత్య చేసిందన్న విషయం నాకు తెలుసు. అయినా స్నేహితురాలిగా ఆ విషయం నేను బయట పెట్టలేకపోయాను. ప్రేమను అందరూ ప్రేమిస్తారు, కానీ చందన నిన్ను ప్రేమించింది. నీదానిగా మిగిలిపోయింది. నిన్ను బ్రతికించుకోవటం కోసం తను హంతకురాలయ్యింది. నిజంగా నాది నీది కాదు, ప్రేమంటే ఆమెది. ఆమెదే రియల్ లవ్. అటువంటి గొప్ప ప్రేమమూర్తిని హంతకురాలనటానికి కూడా నాకు మనస్కరించడం లేదు. చందన హంతకురాలన్న విషయం శేఖరన్నయ్యకు తెలిసింది. అయినా చందనను రక్షించడానికి నిన్ను ఉరికమ్మం ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇక వాళ్లతో నిన్ను రక్షించమని మొరపెట్టుకోవటం అనవసరం అనుకున్నాను. ఇంటికి తిరిగొచ్చాను. రాత్రంతా నీతోనే ఉన్నాను. తెల్లవారితే నీకు ఉరిశిక్ష పడుతుంది.
ఆ భయంకరమైన నిజం నా చెవులకు వినపడకముందే నీకంటే ముందుగా నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాను. నువ్వు నిర్దోషిగా విడుదలైతే చందనను పెళ్లి చేసుకో. ఉరిశిక్ష విధించబడితే నీకోసం పైలోకాలలో ఎదురుచూసే నన్ను కలుసుకో. ఇట్లు ఎప్పటికీ నీ దాననైనా నీ ఇందు. శేఖర్ దగ్గరుండి ఇందిర శవానికి, చందన శవానికి కిషోర్ చేత దహనక్రియలు జరిపించాడు. 2 శవాలు చితిలో కాలిపోతుంటే ఇందు, చందు అంటూ వెర్రిగా అరిచాడు కిషోర్. ఆ శ్మశానానికి ఆనుకునే ఏరుంది. చితికి నిప్పంటించిన తర్వాత వెళ్ళిన వాళ్ళు అక్కడే స్నానాలు చేసి ఇంటికొస్తారు. అందరూ చితికి కాస్త దూరంగా నిల్చున్నారు. ఏటి అలల వైపే చూస్తున్నాడు కిషోర్. ఆ అలల మీద తేలుతూ కనిపిస్తున్నారు. అతని కళ్ళకు చందన, ఇందిర. నీకోసమే ఎదురు చూస్తున్నాం, రా రా కిషోర్ రా అని పిలుస్తున్నట్టుగా వాళ్ళ గొంతులు వినిపిస్తున్నాయి. అంతే, ఈతరాని కిషోర్ వేగంగా లోతుగా సుళ్ళు తిరుగుతున్న నీళ్లలోకి దూసుకుపోయాడు. జరిగిందేమిటో తెలుసుకొని నలుగురు నీళ్లలో దూకి అతన్ని కాపాడే ప్రయత్నం చేయబోయేలోగా వాళ్లను వదల్లేని కిషోర్ ఆత్మ వాళ్ళ ఆత్మలను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని కిషోర్ శవాన్ని కాలుతున్న ఇందిర చిత మీద పడుకోబెట్టాడు శేఖర్. ఇందిర, కిషోర్ల శవాలు ఒకే చితి మీద కాలి బూడిదయ్యాయి. చందన శవం బూడిదగా మారి ఆ బూడిద రాశిలో అంతర్లీనంగా కలిసిపోయింది. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.